పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీచే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9095588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ జాబ్, పెద్ద పెద్ద జాబ్, చాలా డబ్బులు ఇచ్చే జాబ్ రావాలి అని చెప్పి గోల్స్ అయితే పెట్టుకుంటారు. కానీ వాటిని యాక్షన్స్లోకి తీసుకెళ్లే విషయానికి వస్తే కంఫర్ట్ జోన్లో ఉండాలి, లేదా తొందరగా డబ్బులు వచ్చేయాలి, ఫాస్ట్ సక్సెస్ కావాలి అని చెప్పి కండిషన్స్ పెట్టుకుంటారు. మరి గోల్స్ ఏమో పెద్దగా, కండిషన్స్ మాత్రం ఏవైతే అన్ని కంఫర్ట్ జోన్లో ఉండేలాగా. గోల్స్ పెద్దగా, మీ యాక్షన్స్ ఏమో జీరో. ఎలా మీ గోల్స్ని మీరు అచీవ్ అవుతారు? ఎప్పుడైతే ఒక గోల్ని మీరు అచీవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ గోల్కి తగ్గట్టు మీరు పరిగెత్తాలి. అప్పుడే ఆ గోల్ని మనం అచీవ్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్ వీడియోలో స్మార్ట్ గోల్స్, ఏదైతే ఒక యాస్పిరెంట్గా స్మార్ట్ గోల్స్ పెట్టుకోవడం ఎలా అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో ఇంకా చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. సో స్మార్ట్ గోల్స్ అయితే పెట్టుకున్నాను, నేను గోల్ అయితే ఉంది, నాకు ఎలా అయినా నేను ఆ గోల్ని సాధించాలి అని అనుకుంటే మరి అసలు యాక్షన్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అసలు ఎలా అచీవ్ అవ్వాలి అని చెప్పి ఈ వీడియోలో మనం చూద్దాం. దేర్ ఆర్ 5 వేస్ ఉన్నాయి మీరు మీ గోల్ని అచీవ్ అవ్వడానికి. మరి వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వే, హార్డ్ వర్క్. యాజ్ ఏ యాస్పిరెంట్గా హార్డ్ వర్క్ చేయడము, స్మార్ట్ వర్క్ చేయడము అని మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది అంటారు స్మార్ట్ వర్క్ చేయాలని, చాలామంది అంటారు హార్డ్ వర్క్ చేయాలని. అసలు ఎలా మేము ప్రిపేర్ అవ్వాలి అన్న కన్ఫ్యూజన్లోనే మీరు మీ గోల్ని అచీవ్ అవ్వలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, కూలి పని ఎవరైతే చేస్తారో వాళ్ళు పొద్దున్నే లేచి ఎంత కష్టపడతారు, ఎంతో మూటలు మోస్తూ ఉంటారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎంతో పెయిన్ని తీసుకుంటారు. కానీ వాళ్ళకి సక్సెస్ వస్తుందా? ఒక రోజు అంటూ వాళ్ళకి వస్తుందా ₹1 కోటి సంపాదించడానికి? రాదు, రైట్? అసలు గోలే ఏదైతే ఉందో వాళ్ళకి రొటీన్ గోల్ అనమాట. దానికోసమే వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తుంటే యాజ్ ఏ యాస్పిరెంట్గా మీరెంత హార్డ్ వర్క్ చేయాలి? మీ గోల్ని కనుక మీరు అచీవ్ అవుతే ఈ రోజు కాకపోయినా రేపైనా ఎంతో లగ్జరియస్ లైఫ్ మీరు చూడగలుగుతారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మీరు నిలబడగలుగుతారు. మరి అలాంటి డే వస్తుందన్నప్పుడు మీ గోల్ కోసం మీరు హార్డ్ వర్క్ చేయలేరా? హార్డ్ వర్క్ అంటే ఏం లేదు, ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకున్నారో ఆ గోల్కి తగ్గట్టు ప్రతి క్షణం మీరు 100% ఇవ్వడం. ఆ గోల్ అవుతుందా అవ్వదా అని పక్కన పెట్టేసి దానికోసమే మీరు ఆలోచించడం, దానికోసమే మీ టైంని ఇన్వెస్ట్ చేయడం, దానికోసమే ప్రతిరోజు తప్పించడం. మీరు ఏం చేస్తే మీ 100% ఇస్తే అది బెస్ట్ అనిపిస్తుందో అది మీరు చేయాల్సిందే. అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే, మీకు ఎంత పెయిన్ ఇచ్చినా సరే ఆ పెయిన్ని తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. అక్కడే మీ గోల్ని మీరు సక్సెస్ఫుల్గా అచీవ్ అవ్వగలుగుతారు. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు? టాపర్స్ అందరూ ఎవరైతే స్టేట్ ర్యాంక్ వస్తున్నాయో వాళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ చేయకుండానే గోల్ని అచీవ్ అయ్యారా? ఎగ్జామ్ క్రాక్ చేశారా? లేదు. యాజ్ ఏ యాస్పిరెంట్గా 100% మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎంత హార్డ్ వర్క్ మీరు చేస్తే, ఎంత 100% మీరు ఇస్తే మీ గోల్కి అంత దగ్గరగా మీరు ఉంటారు. సో ఈ రోజు నుంచి మైండ్లో ఒక మిత్ తీసేయండి, నేను స్మార్ట్ వర్క్ చేస్తాను, నాకు స్కిల్స్ ఉన్నాయి, నాకు నాలెడ్జ్ ఉంది, నేను స్మార్ట్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయి క్రాక్ చేసేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకండి. హార్డ్ వర్క్ ఎలా చేయాలి, ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి నిన్న ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలని ఆలోచించండి. మరి సెకండ్ వే ఏంటో చూద్దాము. క్విట్ బ్యాడ్ హ్యాబిట్స్, స్టాప్ బ్యాడ్ హ్యాబిట్స్. యాజ్ ఏ యాస్పిరెంట్గా మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ కోసమే ప్రతిరోజు పరిగెడుతున్నారు. మరి మీకు ఏవైతే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయో ఆ హ్యాబిట్స్ వల్ల మీ గోల్కి మీరు దూరం అవడం ఎంతవరకు కరెక్ట్? ఆ హ్యాబిట్స్ని మీరు డామినేట్ చేయాలి కానీ ఆ హ్యాబిట్స్ మిమ్మల్ని డామినేట్ చేయకూడదు.
ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ మీకు ఉన్నాయో, వాట్ ఎవర్ ద హ్యాబిట్స్, ఆల్కహాల్ అయి ఉండొచ్చు, స్మోకింగ్ అయి ఉండొచ్చు, లేదా ఓవర్ స్క్రీన్ టైమింగ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేవైనా బ్యాడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు. మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అని మీకు తెలిసి ఉంటుంది. ఆ హ్యాబిట్స్ని ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని మీరు క్విట్ చేస్తారో మీ గోల్కి మీరు అంత దగ్గర అవుతారు. మీ గోల్కి మీరు దగ్గర అవ్వాలి అని అనుకుంటే ఇమీడియట్గా బ్యాడ్ హ్యాబిట్స్ని స్టాప్ చేయండి. ఇంకా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, అసలు బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ ఏంటి అని కనుక మీకు అర్థం కాకపోయి ఉంటే ప్రీవియస్ వీడియోలో మనం అది కూడా చెప్పడం జరిగింది, చూడండి. అండ్ నెక్స్ట్ వే, డేర్ టు టేక్ రిస్క్. ఎంతోమంది ఎంతో ఫాస్ట్గా సక్సెస్ వస్తున్నా, ఇలా స్టడీస్ అయిపోగానే అలా జాబ్ వచ్చేస్తున్నా, ఇలా స్టడీస్ అయిపోగానే అలా ఎంతో మంచి కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నా, లేదా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత ఫాస్ట్గా డబ్బులు సంపాదిస్తున్నా, మీరు మాత్రం మీ లైఫ్నే రిస్క్లో పెట్టి ఎన్ని సంవత్సరాలైనా నేను ప్రిపేర్ అవుతాను ఒక్క గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి, ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా అవుతాను, మన దేశాన్ని బాగు చేస్తాను అని చెప్పి మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతున్నారు మీ లైఫ్ని రిస్క్లో పెట్టి. మరి అదే రిస్క్ మీ ప్రిపరేషన్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు రిస్క్ తీసుకోలేకపోతున్నారు? ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే మిమ్మల్ని మీరు ఎందుకు డౌన్ చేసుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఫెయిల్ అయ్యారు, 2 సార్లు ఫెయిల్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అంతేగాని రిస్క్ నుంచి బయటికి రాకండి. ఎంత రిస్క్ మీరు తీసుకుంటే అంత సక్సెస్ మీకు వస్తుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఏదో ఒక దగ్గర రిస్క్ తీసుకోవడం వల్లే ఈరోజు వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, అంత సక్సెస్ అయ్యారు. మరి యాజ్ ఎ యాస్పిరెంట్గా ఎంత రిస్క్ మీరు తీసుకుంటున్నారు? చిన్న ఫెయిల్యూర్ రాగానే బ్యాక్ స్టెప్ వేస్తున్నారా, ఫ్రంట్ స్టెప్ వేస్తున్నారా మీ గోల్ని అచీవ్ అవ్వడానికి? సో డేర్ టు టేక్ రిస్క్, అప్పుడే మీరు మీ గోల్ని అచీవ్ అవ్వగలుగుతారు. స్టెప్ 4, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అసలు మిమ్మల్ని మీరు ఎంత నమ్ముతున్నారు? మా పేరెంట్స్ నన్ను బిలీవ్ చేస్తున్నారా, నా రిలేటివ్స్ నన్ను బిలీవ్ చేస్తున్నారా, నా ఫ్రెండ్స్ నన్ను బిలీవ్ చేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడతావని నిన్ను ఎంత నమ్ముతున్నావు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో. నీ మీద నీకు ఎంత నమ్మకం ఉంది? నిజంగా నువ్వు ఈ గోల్ కోసం పరిగెడుతున్నావా? ఏదో సొసైటీకి సమాధానం చెప్పడానికి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా అని నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావా? నీ మీద నీకు నమ్మకం ఉందా? నిజంగా నేను ఈ గోల్ని అచీవ్ అవ్వగలుగుతానని, నువ్వు పెట్టుకున్న టార్గెట్ని అచీవ్ అవ్వగలుగుతావని? ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం చచ్చిపోయిందో నీ గోల్ కూడా చచ్చిపోయింది. ఎప్పుడైతే నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకొని నువ్వు పుష్ చేసుకుంటూ నువ్వు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్తావో నీ గోల్కి అంత దగ్గరగా నువ్వు ఉంటావు. ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉండదో అక్కడే నీ గోల్కి నువ్వు దూరంగా వెళ్తూ ఉంటావు. మరి నీ గోల్ని నువ్వు అచీవ్ అవ్వాలంటే నీ మీద నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి. మరి నమ్మకం పెంచుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఎంత క్లారిటీగా నీ గోల్ ఉన్నది అర్థం చేసుకోవాలి. దానికోసమే మనం గోల్ సెట్టింగ్ వీడియో కూడా చెప్పాం. ఇంకా నువ్వు తెలుసుకోకపోయి ఉంటే వెళ్ళి గోల్ సెట్టింగ్ వీడియో కూడా చూడు. అండ్ ఫైనల్ వన్, పేషెన్సీ. ఒక మదర్ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు 9 నెలలు మోస్తుంది. ఎంత పేషెన్సీగా ప్రతి నెల తనను తాను కేర్ తీసుకుంటూ 9 నెలలు మోసి జన్మనిస్తుంది. నీ గోల్ కూడా అంతే పెద్దది. ఎప్పుడైతే నువ్వు నీ గోల్ని చిన్నదిగా చూస్తావో నీ పేషెన్సీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. నీ గోల్ని నువ్వు ఎంత పెద్దదిగా చూస్తావో అంత పేషెన్సీగా నువ్వు ఉంటావు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకుంటావు, ఎంత బాధ ఉన్నా తట్టుకుంటావు, ఎంత కష్టం వచ్చినా ముందడుగు వేస్తావు. కానీ పేషెన్సీ మాత్రం కోల్పోవద్దు. నీ గోల్ని నువ్వు అచీవ్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎంత బాధ నీ లోపల ఉన్నా కానీ ఆ పేషెన్సీ అన్నది నీకు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పేషెన్సీని కోల్పోతావో అక్కడే నువ్వు ముందడుగు వేయలేవు. సో యాజ్ ఏ యాస్పిరెంట్గా ఈ 5 ఆస్పెక్ట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇక్కడ మనం చూద్దాం. సో యాజ్ ఏ యాస్పిరెంట్గా ఈ 5 వేస్ ఏదైతే మీ గోల్, మీ లక్ష్యం ఉందో, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనో, లేకపోతే టెట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనో, డిఎస్సి క్రాక్ చేయాలనో, ఏదైతే మీ గోల్ ఉందో, ఏ గోల్ అయినా సరే మీరు అచీవ్ అవ్వాలంటే ఈ 5 వేస్ని బ్లైండ్గా ఫాలో అవ్వండి. హార్డ్ వర్క్ చేయండి. మీ బ్యాడ్ హ్యాబిట్స్ని క్విట్ చేసుకోండి. డేర్ తీసుకోండి, రిస్క్ తీసుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. దానికోసం ఎంత కష్టమైనా పేషెన్సీగా ఎప్పుడు నవ్వుతూ మీ గోల్ కోసం పరిగెడుతూ ఉండండి. సో ఇలాంటి ఇంకా వీడియోస్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎస్ పబ్లికేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.
ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీచే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.